హాయ్ మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలు ఓన్లీ బీసీలే దగ్గర 2.5 కోట్ల మంది ఉంటారట. 2.5 కోట్ల మంది బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే ఎత్తేసుకుంటారు రాజకీయ నాయకులు. వస్తలేవు, దానికి ఒక వర్గం వాళ్ళు అడ్డుపడుతుండ్రు. ఓ పని చేయాలి, 2.5 కోట్లల్లో 1.5 కోటి మంది ఊర్లోనే ఉండరు, ఇంకొక 1 కోటి మంది ఎంతమంది ఊళ్ళల్లో బీసీలు ఉన్నారో అందులో సగం మంది బయటికి వెళ్ళే ఉపాయం చేయాలి. అందరికందరూ ఓనాడు పట్టణంలో కలుగురి. పట్టణంలో ఉన్న జనాభా మీరు 1 కోటి మంది, గింతమంది కలిసి పట్టణంలో ఉంటే పట్టణం ఏడికాడికి కిక్కిరిసిపోతుంది. 42% రిజర్వేషన్ ఎట్టరాదో గప్పుడు ప్రపంచమే చెప్తుంది. వాళ్ళు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అడుగుతందుకు పట్నం వచ్చారు. మరి రిజర్వేషన్లు ఇస్తారా సస్తారా అని పైన ఉన్న పైన ఒత్తిడి తీసుకొచ్చే ఉపాయం చేస్తారు. ఎవరిని ఏమనకూరి, తిట్టకూరి కొట్టకూరి, విన్నరా? పోయి అంబేద్కర్ బొమ్మ ఉందా ఇంకొక గాడ కూర్చోరి. ఒకవేళ మీకు అంబేద్కర్ నచ్చకుంటే ఇంకేనన్నా జాగా చూసుకొని ఊర్లలో ఉన్న 1 కోటి మంది బీసీలు అందరూ కలిసి పోయి పట్నంలో కూర్చుంటే ఇక చూడురి 42% రిజర్వేషన్ ఎట్టరాదనేది ఇక మీకే అర్థమవుతుంది. ఇంటికి 4 ఇంటే ఇద్దరే పోరి, 2 ఇంటికాడ ఉండరు, ఇంటి కావాలి ఉండరు, నష్టం లేదు. గట్టిన దొంగలో లేకపోతే బర్ర కానో గొర్రెల కానో బాయి కానో ఏమైనా పనులు ఉంటే 2 ఇంటికాడ ఉండి 2 బయటికి వెళ్ళి ఉపాయం చేయరి. ఎట్టట రాదు చూదానిగా. మీరు ఇళ్ళల్లో ఉన్నంత కాలం బీసీ రిజర్వేషన్లు అయితే అమల్లోకి కావు, రానియరేమో.